అబ్దుల్ కలాం మరణ వార్త విని తెలుగు నేల దిగ్భ్రాంతికి గురైంది. మానవత్వం మూర్తీభవించిన గొప్ప దార్శనికుణ్ణి దేశం కోల్పోయిందని లోక్సత్ అధినేత జయప్రకాష్ నారాయణ విచారం వ్యక్తం చేశారు. కలాంతో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జాతి నిర్మాణం కోసం నిరంతరం తప్పించిన ఒక మహనీయుడాయన. ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళకి అవకాశాలు దక్కాలి. ఓ గొప్ప భారతదేశాన్ని మనం కళ్ళ చూడాలా. ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు విద్వేషాలను పక్కన పెట్టి, అసూయను పక్కన పెట్టి, అలాంటి సమాజం కోసం, నిర్మాణం కోసం పనిచేయాలి కలిసి అని చెప్పని మాటలే కాకుండా, ఆలోచనలే కాకుండా చేతల్లో నిరంతరం దానికోసం పోరాటం చేసిన మనిషి, స్ఫూర్తిని నింపిన మనిషి. అందుకోసం ఆయన గురించి అనుకుంటున్నాం. ఇవాళ 2 సార్లు ఆయనతో 2 సంస్థల నిర్మాణంలో, నిర్వహణలో చాలా సన్నిహితంగా పనిచేసే అవకాశం నాకు దక్కింది. ఆయన రాష్ట్రపతి కాకమునిపై మన ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్, దానికి ఆ బోర్డులో ఆయన నేను కలిసి పనిచేశాం. అలాగే రాష్ట్రపతి పదవి విరమణ చేసిన తర్వాత మన 108 EMRI దానికి బోర్డులో మళ్ళీ కలిసి పనిచేశాం. ఒక జాతి నిర్మాత ఆయన. నిజంగా ఆయనకి మనం ఇచ్చే నివాళి ఏమిటంటే, ఎలాంటి కళ్ళ ఆయన కన్నాడో ప్రతి బిడ్డకి అవకాశాలు మనం అందేట్టు ఏర్పాటు చేయాలని చెప్పని, అలాంటి దేశ నిర్మాణం సాధ్యం.